తెలంగాణ కేబినెట్ సమావేశంలో రైతు సంక్షేమ ప్రధాన ఎజెండాగా కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. అదేవిధంగా రైతు సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు మరియు అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా సాగుభూమి ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటుకు తగు నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత్ మల్లేష్ పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. మరి కేబినెట్ మీటింగ్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున, దానితో పాటు నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న నేతలందరూ కూడా 5 ఎకరాలకు ఇస్తారు, 7.5 ఎకరాలకు ఇస్తారు, 10 ఎకరాలకు ఇస్తారు, అసలు ఇవ్వరు, ఈ రైతు భరోసా అంటే రైతు బంధు ఇవ్వరని అనేక రకాలుగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. వారి అంచనాలకు భిన్నంగా, వారి అంచనాలకు విరుద్దంగా ఒక్క మాటతోటి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, రైతులకు మొత్తాన్ని కూడా న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. అది ఏమిటంటే, వ్యవసాయం చేసే భూమి అన్ని ఎకరాలకు ఇంత అంత లెక్క లేదు. వ్యవసాయానికి అనువైనటువంటి వ్యవసాయ భూమి ఎంత ఉంటుందంత సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు వేస్తామని చాలా మంచి విషయం. దానితో పాటు మరి భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ